దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. లాస్ట్ 16వ అధ్యాయం మత్తయి సువార్త మనం చదివిన యొక్క లేఖన భాగం 17వ వచనం నుండి, అందుకు సీమోన్ బర్యోనా 16వ వచనం అయితే ప్రభు ఏమన్నాడు చూడండి. 17వ వచనం, అందుకు యేసు నీవు దండుటకు పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరుడు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరని నేను నీతో చెప్పుచున్నాను. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని కట్టేది. యేసుక్రీస్తు ప్రభువారు పేతురు మీద కడతాను అనలేదు. అది పేతురుకి ఇచ్చిన ప్రత్యక్షత. ఒక బండ, ఒక మనిషికి ప్రత్యక్షత వచ్చినప్పుడు, యేసు ప్రభువే దేవుడు అనేది దేవుడు అతనికి తెలియపరిచినప్పుడు, ఆ వ్యక్తిని 100 మంది దేవుళ్ళు పెట్టిన వాడు కదలడు, వాడు ఒక బండలాగా మారిపోతాడు. ఆ ప్రత్యక్షత, యేసుక్రీస్తే దేవుని యొక్క సజీవుడైన దేవుని కుమారుడు అనే ఒక ప్రత్యక్షత ఒక మనిషిని విశ్వాసగా మారుస్తుంది. ఆ ప్రత్యక్షత ఎవరెవరికైతే వస్తుందో వాళ్ళందరినీ జీవపు రాళ్లుగా యేసు ప్రభువే మందిరంగా కడుతున్నాడు మనల్ని. దేవుని స్తోత్రం. సో ఇప్పుడు నేను వచ్చే ఇష్యూ ఏమిటంటే, ఇది నా పరలోకమందున్న తండ్రి నీకు ఇవ్వనిదే, ఇది రక్త మాంసాలు ఈ భూమి మీద ఇచ్చినవి కాదు. దేవుని పని గమనించండి. మన థియాలజీలు బట్టి చేయలేము. థియాలజీ తప్పు కాదు సుమా, కానీ రక్త మాంసములు మనుషుల జ్ఞానంతో దేవుని పని కట్టబడదు. దేవునికి స్తోత్రం. నేర్చుకుంటాం, కానీ అది తర్వాత ఉపయోగపడుతుంది. మనకు అవసరమైంది ఏంటంటే దేవుని యొక్క రాజ్యం యేసు ప్రభువు కట్టాలి. యేసుకి వచ్చిన ప్రత్యక్షత అనేది లాస్ట్ మీటింగ్లో నేను మాట్లాడాను. యేసు ప్రభు కట్టడం గురించి నేను మాట్లాడాను. అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, మనం ఏదైనా ఈ భూమి మీద పరసంబంధమైంది కట్టాలి అంటే అది పైనుంచి రావాలి. దైవజనులు మనం గుర్తించాలి, మనకి వచ్చేది మన మనసుల్లో పుట్టేదా, పైనుంచి వచ్చేదా? పైనుంచి వచ్చిన దానిని బట్టే కింద పై పని కట్టబడుతుంది, కానీ కిందున్న ఆలోచనలతో అది కట్టబడదు. మనం కట్టబడుతుంది అని అనుకుంటాము, కానీ అస్సలు విషయం వచ్చినప్పుడు అవి నిలబడవు. అందుకని చాలా మంది విశ్వాసులు, బైబిల్ లేకపోతే సేవకులు కానీ విశ్వాసులు కానీ పరిస్థితులు వచ్చినప్పుడు కదిలిపోతారు. ఎప్పుడు కట్టబడుతుంది? అన్లెస్ యూ రిసీవ్ ఫ్రమ్ అబౌవ్ యూ కెన్ డూ నథింగ్. ఈ మాట రెండోది మీరు గుర్తుంచుకోవాలి. పైనుంచి రాకుండా కింద నువ్వు ఏమీ చేయలేవు. ఇది ప్రిన్సిపల్. మీకు ఒక చిన్న ఆలోచన చెప్తాను. ఏదైనా సరే బైబిల్ మనం చదువుతుండగా ఒకటి నేర్చుకోవటానికి మనం మనసు పెట్టాలి. ప్రిన్సిపల్ నేర్చుకోవాలి. ఏంటండి ప్రిన్సిపల్? ప్రిన్సిపల్ అంటే ఒక తూనిక లాంటిది, ఒక సూత్రం లాంటిది. అది నైతిక సూత్రం, ప్రిన్సిపల్. కయ్యూను హేబేలు చేసినట్లు నువ్వు చేస్తే నేను అంగీకరించేవాడు. నేను మనుషుల పక్షపాతిని కాదు, అది నువ్వు చేస్తే నేను అంగీకరిస్తాను. ప్రిన్సిపల్. నేర్చుకోవాల్సింది ఏంటి? ప్రిన్సిపల్. దేవుని యొక్క వాక్యములు నేర్చుకోవాల్సింది ప్రిన్సిపల్. మీరు నరహత్య చేయొద్దు, కరెక్టే, చేయలేదు. వ్యభిచరించొద్దు, కరెక్టే, కానీ వాళ్ళు ప్రిన్సిపల్ నేర్చుకోలేదు. ప్రిన్సిపల్ ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ వివేకం, బలంతో, శక్తి ప్రేమించటం, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించటం, దీని మీదే సమస్తం ఆధారపడి ఉందని యేసు ప్రభు ప్రిన్సిపల్ చెప్పాడు. ప్రిన్సిపల్ నేర్చుకోవాలి. ఒక విషయం గుర్తుంచుకోండి దైవజనులారా, మనం ఇక్కడ కట్టడానికి మనల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇక్కడ కట్టబడటం అనేది నువ్వు ఏదో కూర్చొని నాకు వచ్చిన ఆలోచనలు పంచుకుంటూ ఉంటే నువ్వు కట్టలేవు. పైనుండి ఏదైనా వస్తేనే కింద ఏమైనా జరుగుతుంది. పైనుంచి ఏది రాకుండా నువ్వు కింద ఏమి చేయలేవు. ఎందుకంటే కిందది నువ్వు కొట్టాలి అంటే శక్తి ఎక్కువ ఉండాలి. పైనుంచి వచ్చింది కింద దాన్ని పగలగొడుతుంది, కానీ కిందది కింద దాన్ని పగలగొట్టలేదు. Praise the Lord. Amen. Hallelujah. Oh, wonderful God.
థ్యాంక్ యూ జీసస్. కింద వాటితో కింద పని చేయలేవుడు. కింద పని జరగాలంటే పైనుంచి ఏదైనా వచ్చిందా కింద దాని మీద నడుస్తుంది అది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు అని అంగీకరించిన వాడు వాళ్ళ విశ్వాసం తప్ప ఈ భూమిని జయించేది ఎవడు? పైనుంచి పుట్టినవాడు తప్ప ఈ భూమి మీద ఉన్న లోకాస, శరీరాస, జీవపటంబము మీద నడవగలిగేవాడెవడు? జయించగలిగేవాడెవడు? సన్యాసులాగా బట్టలు మార్చుకుని బూడిద పూసుకుని హిమాలయాల్లో ఉంటే వాళ్ళు శరీరాస, నేత్రాస, జీవడము చచ్చిపోద్దా? చావదు. నువ్వెప్పుడు ఆలోచనతో చంపలేవు. ఆలోచనని సత్యంతో చంపుతావు. శరీరాన్ని శరీరంతో చంపలేవు. శరీరాన్ని దానికన్నా పైన ఆత్మతో చంపుతావు. అందుకని ఆత్మ వలన మీరు శరీర క్రియలను చంపమన్నాడు. ఏది కూడా ప్రిన్సిపల్ ఏంటంటే దాంతో చంపలేవు, నువ్వు దానికంటే పై దాంతో చంపాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రభు అంటున్నాడు ఇది కట్టబడటం. ఇక్కడ ఒక మాటను మనం చూడాలి. నీకు తండ్రి నుంచి వచ్చింది, ఆ పై నుంచి వచ్చిన దానితో కట్టడం జరుగుతుంది. రక్త మాంసాల వలన వచ్చింది కాదు. నా వలన యేసుక్రీస్తు ప్రభు యొక్క హిస్టరీ చెప్పి, యేసు ప్రభు వారి యొక్క అది చెప్పి, ఇది యేసు ప్రభు వారు అని చెప్పి అవును అని వాళ్ళు కొంతసేపు అనుకొని సంతోషించి వెళ్ళటం వల్ల కాదు. పై నుండి వాడికి ఈయన యేసుక్రీస్తు ప్రభు అనే యొక్క విషయం తండ్రి వాడికి కిటికీ తెరిస్తే గానీ వాడి జీవితంలో కట్టడం జరగదు. దేవునికి స్తోత్రం. ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ అబౌవ్. ఇప్పుడు ఏంటంటే నా యొక్క గోల్ ఈ చిన్న సెషన్లో పైనుంచి రావాలి అనే దాని మీద మీ హృదయాలు తిరగాలి. దట్స్ ఆల్. ఏదైనా ఇక్కడ జరగాలి అంటే నేను వెళ్ళి 4 పాయింట్లు రాసుకుంటే జరగదు. పైనుంచి రావాలి. పైనుంచి వచ్చేది దేవునికి స్తోత్రం. మీరు వద్దన్నా దాని పని చాలా ప్రభావంగా ఉంటుంది. యేసు ప్రభు పైనుంచే తెచ్చాడు అన్ని, కానీ మిగిలింది 12 మంది. దాంట్లో ఒకడు వెళ్ళిపోయాడు, వాళ్ళు కూడా పారిపోయారు. కానీ వాళ్ళల్లో పైనుంచి విత్తబడిన విషయాలు మాత్రం తర్వాత మొదలైనవి. ఈ రోజుకి మనం అవి మాట్లాడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. మన హృదయాలు ఒకదానికి స్థిరపరచుకుందాం. అన్లెస్ ఇట్ కమ్స్ ఫ్రమ్ అబౌవ్, ఎనీథింగ్ ఈజ్ నథింగ్. పైనుంచి రాందే కిందదంతా నథింగే. అది ఏదైనా కానీ పైనుంచి రాకపోతే దేవుని రాజ్యానికి దైవజనులుగా మనము ఏ మాత్రము మన పాత్రను పోషించలేం. ఈ ప్రిన్సిపల్ని ఒక మాట చూడండి. ఈ ప్రిన్సిపల్ తెలిసి యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్య చేశారు. ఈ ప్రిన్సిపల్ తెలిసి మనలో ఆ ప్రిన్సిపల్ జీర్ణించుకుంటే మనం కూడా ప్రభు కొరకు ఈ లోకంలో అలా నిలబడగలం, అలా రాజ్యం కట్టగలం. ఆ ప్రిన్సిపల్ ఏంటంటే ఏదైనా పైనుంచి రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఈ ప్రిన్సిపల్ యేసు ప్రభు వారు చేసిన పరిచర్య, దైవజనులు చేసిన పరిచర్య ప్రిన్సిపల్. ప్రభు నీ దగ్గర నుంచి రావాలి. కొంతమంది సేవకులు అయ్యా మరి రేపు శనివారం కదా, మరి మనం కూడుకుందాం అంటే అయ్యా ఆదివారం సిద్ధపాటు ఉంటుంది కదా అంటే కొంతమంది దైవజనులు ఏం చేస్తారు తెలుసా? పైనుండి ప్రభు యొద్ద నుంచి వచ్చే వరకు వారు అటు ఇటు డిస్టర్బ్ కాకుండా 24 గంటల మోకాళ్ళ మీద ఉంటారని కాదు, దేవునికి లభించేవారుగా ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఉండనివ్వండి, వాడు తింటూ ఉండనివ్వండి, లేకపోతే వాళ్ళు ఎవరితో మాట్లాడుతూ ఉండనివ్వండి, దేవుడికి లభించేవారుగా ఉంటారు. రేపు ప్రభువా నీ నుంచి రావాలి, ప్రభువా నీ నుంచి రావాలి. ఎందుకంటే నీ రాజ్యం కట్టాలంటే నీ నుంచి రావాలి. దేవునికి స్తోత్రం. నీళ్ళతో ఇల్లు కట్టలేం, నీళ్లతో రాళ్లతో ఇల్లు కట్టగలం. ఈ భూమి మీద దేవుని రాజ్యం కట్టాలంటే దేవుని రాజ్యం మెటీరియల్ ఈ భూమి మీద దొరకదు, పైనుంచి రావాలి. దేవునికి స్తోత్రం. అక్కడ నుంచి ఈ భూమి మీద ఆయన మెటీరియల్ ఇక్కడ కడితే ఇక్కడ మెటీరియల్తో కట్టిన పాతాళం పగిలిపోద్ది, నిలబడలేదు, ద్వారములు నిలవలేవు. సాతానుడు నిలవలేకపోయేది ఎప్పుడంటే ఇక్కడ కట్టబట్టం జరుగుతున్నప్పుడు వాడి యొక్క గేట్లు నిలబడలేవు. ఇక్కడ కట్టబడటం జరుగుతుంటే వాడి గేట్స్ నిలబడలేవు. మళ్ళా చెప్తున్నాను, ఇక్కడ కట్టబడటం జరుగుతుంటే వాడి ద్వారాలు నిలబడలేవు. ఇక్కడ కట్టబడటం జరుగుతుంటే వాడి ద్వారాలు నిలబడలేవు. మనం ద్వారాల మీద యుద్ధానికి వెళ్తున్నాం, కట్టండి, ఆటోమేటిక్గా వాడు నిలబడలేడు. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ కట్టబడటం దేని బట్టి ఉంటుందో తెలుసా? పైనుంచి వచ్చేదాన్ని బట్టే కట్టడం జరుగుతుంది. ఇక్కడున్న వాటితో కట్టడం జరగదు. అది ఎందుకంటే ఇది పైన కట్టడం, ఇది క్రింద కట్టడం కాదు. ఇది
దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. బాప్తిజం ఇచ్చి యోహాన్ దగ్గరికి వచ్చి అన్నారు, యోహాను సువార్త 3వ అధ్యాయంలో 27వ వచనంలో మాట అన్నారు, అయ్యా నీవు బాప్తిజం ఇచ్చావే యేసు ప్రభు అయిన ఒక ఆయనకి, అందుకు యోహాను చదువుదురు గారు, బాప్తిజం ఇచ్చావే ఒక ఆయనకి, ఆయన నీకంటే ఎక్కువ మంది బాప్తిజం ఇస్తున్నాడయ్యా. సపోజ్ సేవకులంగా మనం ఏ ప్రిన్సిపల్ మీద మనం నడవాలి, ఏ ప్రిన్సిపల్ మన జీవితాలను పరిగెత్తేటట్లు చేస్తుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏ ప్రిన్సిపల్ మనల్ని పరిగెత్తేటట్లు చేస్తుంది, ఏ ప్రిన్సిపల్ మన యొక్క గురిని మనము ముగించేటట్లు చేస్తుంది, అది ఈ రోజున మీకు నేను చెప్పాలనుకుంది. పైనుంచి రావాలి, ఇది మనలో నాటుకుపోవాలి. దేవునికి స్తోత్రం. అయ్యా నీ దగ్గర బాప్తిజం పొందిన ఆ అబ్బాయి ఉన్నాడు, అతడు వేరే గ్రామంలో సేవ స్టార్ట్ చేశాడు. మన చర్చిలో ఇప్పుడు వరకు 60 మందేనయ్యా, వాడు ఇప్పటికి 700 మందికి బాప్తిజాన్ని ఇచ్చాడు, 5 సంఘాలు పెట్టాడు వాడు. చదవండి ఇప్పుడు. అందుకు యోహాను ఇట్లా, 3:27 యోహాను సువార్త. తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఐ లవ్ యు గాడ్ ఎవడను ఏమీ పొందలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాప్తిజం ఇచ్చి యోహాను ప్రిన్సిపల్ చూడండి, తన యొక్క గ్రహింపు చూడండి, దేనిని ఆధారం చేసుకొని నడుస్తున్నాడో చూడండి. నీవు దేనిని, నీ యొక్క ప్రిన్సిపల్ అవసరం, దేనిని బట్టి నువ్వు నడుస్తున్నావు, దేని మీద నన్ను నువ్వు కట్టుకుంటున్నావు. దైవ జనులుగా మనం చూడాల్సిందే పైన, ఎందుకంటే మనం కట్టాల్సింది పై మందిరం. దేవునికి స్తోత్రం. నువ్వు కట్టాల్సింది పై మందిరం, ఈ భూమి మీద మనుషులు చూసే మందిరం కాదు. ఏమో దేవుడు అది కట్టుకున్నాడు, దేవుని యొక్క ఇష్టం, మనకి దాంతో సంబంధంలా. ఆమేన్. మనం చేయమన్న పని మనం చేస్తాం, కానీ మనం కట్టాల్సింది పై మందిరం. పై మందిరానికి ఎప్పుడు కూడా మెటీరియల్ పైనుంచి రావాలి. దేవునికి స్తోత్రం. మెటీరియల్ పైనుంచి రావాలి. హల్లెలూయా. దైవజనులు మన మెటీరియల్ పైనుంచి తీసుకురావాలి. ఆమేన్. బాప్తిజం ఇచ్చి యోహాను, ఆయన ఆ వయసులో 30 సంవత్సరాలకే ఒక ప్రిన్సిపల్ నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు? తన జీవితంలో జరిగిందని, తన జీవితంలో తను దేవుని యొక్క వాక్య విషయంలో, అయితే లూకాసు వార్త 3:2 చూడండి. లూకాసు వార్త 3:2 ఏమైందో చూడండి. కరెక్ట్, చదవండి. అన్నయ్య ఉన్న కాలమున అందరం కలిసి చదువుతామండి. జకర్యా కుమారుడైన, ఎక్కడి నుంచి వచ్చిందండి? యోహాన్ దగ్గరికి దేవుని వాక్యము ఆ రోజు నుంచి తన పరిచర్య స్టార్ట్ అయింది. మన నిజమైన పరిచర్య ఎప్పుడంటే పైనుంచి వచ్చినప్పుడే. దైవజనులుగా మన మనసు దేని మీద ఉండాలంటే, ప్రభువా పైనుండి నువ్వు ఇవ్వకుండా నేనేం చేయగలను? బాప్తిజం ఇచ్చి యోహాను ఏమన్నాడండి? మనం ఇంత చదివిన యొక్క యోహాను 3:27 అందరూ ఆయన వెంట వెళ్తున్నారయ్యా, ఆ మాట అన్నాడండి పైన. 3 ఆ యొక్క యోహాను సువార్త 3:27 26 చదవండి. యోహాను వద్దకు వచ్చి, బోధకుడా యోర్దానుకు అవతల నీతో కూడా ఉండినో, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పావే నువ్వు, ఇదిగో లోకప పాపమును మోసుకుని వెళ్ళి ఆయన చెప్పులు వారు విప్పుటకు నేను మోయుటకు నేను యోగ్యుడిని కాదు, నేను ఆయన కంటే ముందున్నవాడు, నేను తగ్గబడాలని హెచ్చబడాలని ఎవరు గూర్చి చెప్పి బాప్తిజం ఇచ్చావే? నువ్వు కదా ముందు ఇంట్రడ్యూస్ చేసింది ఆయన్ని. చదవండి. ఆయన బాప్తిజం ఇచ్చుచున్నాడు, నువ్వు చేసే పని ఆయన చేస్తున్నాడు ఇప్పుడు. నెక్స్ట్, అందరూ మన దగ్గరికి రావట్లేదు, స్టార్ట్ చేసింది మనం. ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఒకటి, ప్రిన్సిపల్ని ఆధారం చేసుకొని దైవజనుడు ఉండాలి. దేవునికి స్తోత్రం. మనకు ఒక ప్రిన్సిపల్ ఉండాలి, అది దేవుని యొక్క ప్రిన్సిపల్ అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. మీరు ఎప్పటికీ దైవజనులు, ఈ మాట మీకు అర్థమైతే సాతానుడు మిమ్మల్ని ట్రిప్ చేయలేడు. ట్రిప్ అంటే మిమ్మల్ని పక్క మార్గంలోకి తీసుకువెళ్ళలేడు. సాతానుడు మీ మనసుల్లో దేవుడు మీకు ఏర్పాటు చేసిన పరిచర్యను విషపూరితమయ్యే విత్తనము మీ హృదయాల్లో వాడు విత్తలేడు. ఈ ప్రిన్సిపల్ మీకు అర్థమైతే. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు బాప్తిజం ఇచ్చి యోహాను? ఒకటే మాట అంటున్నాడు, ఎందుకంటే తను ఆ విధమైన పరిచర్య ప్రిన్సిపల్ని అర్థం చేస్తున్నాడు. ఒకడు ఏదైనా పొందుకోవాలి అంటే పైనుంచే రావాలి.
నా నుంచి కాదు వచ్చేది, నేను సాక్ష్యం ఇవ్వటం బట్టి కాదు ఆయనకు వచ్చేది. అసలు ఆయనకు వచ్చి సాక్ష్యం ఇచ్చేవాడు ఒకడున్నాడు పైన. దేవునికి స్తోత్రం. మీకంటే, బాప్తిజం ఇచ్చి యోహాను కంటే గొప్ప సాక్ష్యం నాకు కలదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నాడు ఒకటే మాట అంటున్నాడు, ద ప్రిన్సిపల్ ఇస్ పై నుండి ఇవ్వబడింది పొందుకోలేడు. మీరు అనొచ్చాయా, కూర్చుకునే ప్రజలు ఈ లోకంలో, ఈ లోక విషయాలు వీటి గురించి మనం మాట్లాడి దాని టైం వేస్ట్ చేయదు. మీకు అవన్నీ తెలుసు, వాటి గురించి మాట్లాడండి. దేవునికి స్తోత్రం. ప్రజలు, ఇక డబ్బులు కాదు, ప్రజలు. ఆమేన్. నిజమైన, ఇది ఫేక్గా ఏదో జనాలు చూసి జనాలు వెళ్ళటం కాదు, నిజమైన మారు మనసు పశ్చాత్తాపంతో రియల్ వర్క్ జరుగుతున్న ప్రజలు ఆయన వైపు వెళ్తున్నారయ్యా. పైనుండి ఇవ్వబడిందే. నాకు తెలిసింది ఒకటే, అది యేసు ప్రభు అయినా, అది నేనైనా, ఏ మనిషి అయినా, ఏ దేవదూత అయినా, ఒకటి నాకు తెలుసు, పైనుండి ఇవ్వబడిందే. ఇది ప్రిన్సిపల్. యేసు ప్రభు ఏమన్నాడో చూడండి. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 19వ అధ్యాయం. యేసు ప్రభుని, నీకు తెలీదా, మాకు కావాలంటే నిన్ను మేము విడుదల చేయగలం, నిన్ను మేము ఏమైనా చేయగలం, మా సంగతి నీకు తెలీదా అని యేసు ప్రభుని అంటే 19వ అధ్యాయంలో. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు 10, 11, 2 చదువుదామండి. 10 చదువుదాం మొదట. కనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం గలదని, నాకు అధికారం గలదని నువ్వు ఎరగవా? అందుకే యేసు పైనుండి నీకు ఇయ్యబడితే గాని యేసు ప్రభు ఏ ప్రిన్సిపల్ తో పరిచర్య చేస్తున్నాడు? బాప్తిజం ఇచ్చి యోహాను ఏ ప్రిన్సిపల్ తో పరిచర్య చేస్తున్నాడు? వీళ్ళిద్దరూ అదే ప్రిన్సిపల్ ఇచ్చిన ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ప్రిన్సిపల్ ఏంటి? పైనుంచి ఇవన్నీ ఎవడేం పొందుకోలేడు. నువ్వు నా మీద అధికారము, నువ్వు నన్ను చంపాలనుకుంటావు. అనేక సార్లు మీ మందిరంలో నేను వాక్యం చెప్పావు, నన్ను ఎప్పుడు పట్టుకోలేదే. మీకు ఒక విషయం తెలియదు, పైనుండి ఇవ్వబడిందే. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క దైవజనులు మనం ఒకటి గుర్తించాలి. పైనుండి ఇవ్వబడకుండా, పైనుండి రాకుండా మనం ఏమి చేయలేము. కానీ పైనుండి వస్తే ఎవడు ఆపలేడు. దేవునికి స్తోత్రం. ఆ పాట ఏంటండి? శక్తి చేత కాదని బలం చేత. ఎంత మాత్రపు వాడు, అది ఆ చరణం ఏంటండి? అడ్డగింపను జెరుబాబెలు అడ్డగించను, ఎంత మాత్రపు దానము చదును భూమిగా మారెదవు, ఎంత మాత్రపు దానవు. జెరుబాబెల్ని దేవుడు పట్టాడు, పైనుంచి దేవుడు తనకు అధికారం ఇచ్చాడు. జెరుబాబెల్ నీకెవడు ఆపలేడు. ఏదైనా ఆపటానికి వస్తే అది చదువుకోవాల్సిందే. మనకు కావాల్సింది ఏమిటి? పైనుండి. దైవజనులు, మనం ఈ భూమి మీద ఏమైనా చేయాలి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇఫ్ యూ హ్యావ్ టు డూ సంథింగ్, ఈ భూమి మీద ఏమైనా జరగాలి అంటే వేరే కాంప్రమైజ్ అయ్యేది, వేరే ఆర్గ్యుమెంట్ లేదు, పైనుంచి రావాలి. పైనుంచి వస్తే నేను ఎవడు పడేయలేడు. పైనుంచి వచ్చింది ఇక్కడ కట్టబడుతుంది, ఇక్కడ ఎవడు పైనుంచి వచ్చింది దాన్ని పడేయలేరు. యేసుక్రీస్తు ప్రభు వారి ప్రిన్సిపల్ అది. నీకు పైనుంచి అధికారం ఇవ్వబడిందా? యోబుకి ఇవ్వబడింది అధికారం, నా మీద ఇవ్వబడిందా? నా సమయం వచ్చే వరకు నన్ను ఎవడు ముట్టడానికి వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. పైనుంచి నీకు అధికారం ఇవ్వబడింది. బాప్తిజం ఇచ్చి యోహాను పైనుంచి. యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్తూ పైనుంచి మీరు శక్తిని పొందుకునే వరకు, ఎందుకంటే పైనుంచి రాకుండా మీరు నాకు సాక్షులుగా మారలేరు. ప్రైజ్ ది లార్డ్. పైనుంచి ఎప్పుడు వస్తుంది? మనం పైకి ఎప్పుడు వెళ్తాం? ఈ రెండు విషయాలు మీకు నేను చెప్పాలి ఈరోజు.
కానీ సమయం ఉంటేనే రెండు చెప్తాను. పైనుండి ఎప్పుడు వస్తుందో మాత్రం చెప్తాను. సమయం ఉంది. ఆమేన్. అది చెప్పబోయే ముందు ఇది మన లోపల జీర్ణం అవ్వాలి. కన్నీటితో జీర్ణం అవ్వాలి, వేదంతో జీర్ణం అవ్వాలి, ఆశతో, ఆకలితో, ప్రభు దగ్గర వాంఛతో జీర్ణం అవ్వాలి. ఏంటంటే ప్రభు ఒక గొప్ప ఒప్పుకోలు, ఒక గొప్ప వాట్ ఈస్ ఎ కన్విక్షన్. ప్రభు పైనుంచి వచ్చే విషయాలు మీద నేను చూడాలి. ఎందుకంటే ఇక్కడ నీ పని, నీ రాజ్యం కట్టాలంటే ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ అబౌవ్. దేవునికి స్తోత్రం. అక్కడి నుంచి వస్తే ఇక్కడ రాళ్ళు నేనేమి చేయలేము. పౌలు సువార్త చెప్పాడు. పౌలుని రాళ్లతో కొట్టారు. అలో, పౌలుని రాళ్లతో కొట్టి వాళ్ళు అనుకున్నారు పౌలు చచ్చిపోయాడని వెళ్ళిపోయారు. అక్కడ అతనికి వచ్చింది పైనుండి, మీరు చంపలేరు ఆయన్ని. దేవునికి స్తోత్రం. నీ లోపల దేవుడు పైనుంచేదో పెట్టాడు. అది సంకల్పం నెరవేర్చే వరకు నేను ఎవడు చంపలేడు. దేవునికి స్తోత్రం. నువ్వు పైనుండి ఉంటే నీకు సేఫ్టీ. పైది లేనప్పుడు నీకు సేఫ్టీ లేదు. ఎందుకంటే ఒక తల్లి కడుపులో బిడ్డ ఉంటే, తల్లి కడుపులో బిడ్డ ఉన్నప్పుడు బిడ్డకు అపాయం రాకుండా తల్లి కాపాడుకుంటుంది. ఎందుకంటే బిడ్డ తల్లిది. తల్లి కలిసి బిడ్డను కాపాడుకుంటారు. బిడ్డ ఒకవేళ కాదని కనుక బయటకు వస్తే సేఫ్టీ ఉండదు బిడ్డకు. లోపల ఉండేది ఆయనదైనప్పుడు, ఆయన విత్తమైనప్పుడు ఆయన కాపాడుకుంటాడు. దేవుడు నీ లోపల ఏదైనా సరే పైనుండి పెట్టాడంటే నువ్వు నిశ్చింతగా కాలు చప్పుడుకో, నీకేం కాదు, ఏమి కాదు. పైనుండి రావాలి. అదైతే ఎవరో నేను చెప్పటం బట్టో ఏదో ఒక ఉద్దేశంతో బ్రదర్ నువ్వు సేవ చేయి, అయ్యా నువ్వు సేవ చేయి, రాయ్యా నువ్వు కాదు, నీ పైనుండి రావాలి. పైనుండి వచ్చింది వాళ్ళు గుర్తించి నువ్వు సేవ చేయని పిలవటం వేరేది, లేఖనానుసారం అని. పౌలుని కొట్టి పడేస్తే చచ్చిపోయాడు అనుకున్నారంటే ఎలా కొట్టుంటారండి? రాత్రి నా కారు తీసుకెళ్తుంటే బండి ఒకటి అడ్డం పెట్టారు మన ఇంటి దగ్గర. ఎవరు పైన ముందు అవుతున్నట్లున్నారు వాళ్ళు. నేను బండిని పక్కన పెడితే హ్యాండిల్ స్టాండ్ వచ్చిన ఏలు తగిలి బ్లడ్ వచ్చింది. బ్లడ్ వస్తే చచ్చిపోయినట్టేనా? చచ్చిపోయానని అనుకోవాలంటే ఎంత బ్లడ్ రావాలి? పౌలు అనుకున్నారు చచ్చిపోయాడని వదిలేశారు. కానీ పౌలు తెల్లారే లేచి బుట్టలో కూర్చొని ఆయన కింద వదిలి సేవకి వెళ్ళిపోయాడు. రాత్రి కనీసం ఫస్ట్ ఎయిడ్ అయినా జరిగిందా? కనీసం గాయాలన్నీ ఆయన కట్టారు అంటే అంత భయంకరమైన రక్తం కారినవాడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? పౌలు నువ్వు ఇంకా సాక్షిగా ఉండాలి పో. ఎందుకు తెలుసా? పైనుంచి కొన్ని విషయాలు నీ లోపల ఉన్నాయి. అవన్నీ ఇక్కడ నువ్వు కనే వరకు కూడా నిన్ను ఏ రాళ్ళు, ఏ రాజు, ఏ యొక్క ఇశ్రాయేలీయుడు నిన్ను ఆపలేడు. ఎందుకంటే నీ లోపల ఉన్నది ఈ బయట ఉన్న రాజుల కంటే బలమైనది ఏదో పైనుంచి వచ్చింది. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనులు మనం మండేది ఎప్పుడు తెలుసండి? మండే వాళ్ళని చూసి మనం మండం. నీకు పైనుంచి వచ్చినప్పుడు మండుతావు. ఐ లవ్ యూ గాడ్. హల్లెలూయా. బాప్తిసం ఇచ్చే యోహాను మండుచు ప్రకాశించున్న దీపం మాత్రమే, కానీ అందరూ కొద్ది కాలం ఉండి ఆనందించేవారే. కానీ దేవుడు అంటున్నాడు మండేవారు ఎక్కడ అంటున్నాడు? బాప్తిసం ఇచ్చే యోహాను మండటానికి కారణము తనకు వచ్చింది పైనుండి, అది ఆగదు. అయితే బాప్తిసం ఇచ్చే యోహాను అనేకులు తన పనిని ముగించుకుంటూ వెళ్తున్నాడు. కానీ యేసు ప్రభువు అన్నారు ఆయన వెలుగులో ఆయన మండుచూ ఉండగా చూడటానికి మాత్రమే మీరు కొద్ది మంది ఉన్నారు, కానీ ఆయనలాగా మండటానికి మీరు ఎవరూ లేరు అంటున్నాడు. ఆయన ఆ యొక్క మాట యొక్క అర్థం అది. కొద్ది కాలం ఉండి ఆనందించిదిరే కానీ అలాగే ఉండాలని, అది మీనింగ్. అది ఎప్పుడు అవుతుంది? అది అపోస్తలులు చేసిన రావాల్సింది పైనుంచి. నా లోపల దేవుని వాక్యం అగ్ని వల్ల మండుచూ ఉన్నది, నన్ను కాలుస్తుంది, నేను మాట్లాడకుండా ఎలా ఉండగలను. పైనుంచి వచ్చింది. దేవునికి స్తోత్రం. నేను సేవకుని చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. పైనుంచి వచ్చింది నిన్ను దాసుని చేస్తుంది. పైనుంచి వచ్చిందే నిన్ను దేవుని యొక్క దాసునిగా గుర్తిస్తుంది. అపోస్తలుడైన పౌలు నాకు తెలుసు, యేసు నాకు తెలుసు. మీరెవరు? మీరు కిందోళ్లే, వాళ్ళు పైనోళ్ళు. కిందోళ్ళని నేను కొడతా, నాకంటే బలమైన వాడు ఎవడూ లేడు కింద. వాళ్ళ పైన వాళ్ళు మమ్మల్ని కొడతారు,
వాళ్ళు కొట్టినట్టు మీరు మమ్మల్ని కొట్టాలనుకుంటే కుదరదు. మీరు మమ్మల్ని కొట్టలేరు, పైన వాళ్ళు మమ్మల్ని కొడతారు. ఆమేన్. వాళ్ళతో కొట్టించుకుంటున్నామని మీరు కూడా కొడతారా? మీరు పైన వాళ్ళు కాదే, మిమ్మల్ని మేము కొడతాం, బట్టలు కూడా తీసి. అవునండి, నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. పైనుంచి వచ్చింది ఎప్పుడైనా కూడా కింద ఉన్నదాన్ని ఏళ్తుంది. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అందుకనే దేవుడు అన్నాడు, దేవుని స్వరూపము పోలికలో సృజించినప్పుడు కింద ఏలని అన్నాడు. ఎందుకంటే మీరు పైనుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి. అది పోగొట్టుకున్న తర్వాత ప్రభు అంటున్నాడు, ఒకడు మళ్ళీ తిరిగి జన్మించింది వాడు పైనుంచి పుట్టనిదే అన్నాడు. మళ్ళీ పైనుంచి పుట్టగానే ఈ లోకంలో వాటికి నువ్వు పైన ఉండటం మొదలు పెడతావు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు, బాప్తిజం ఇచ్చి యోహాను, వీళ్ళిద్దరి యొక్క కలయిక, వీళ్ళిద్దరు ఉన్న ప్రిన్సిపల్ మనం చూసినట్లయితే మనకి రావాల్సింది పైనుండి. దేవునికి స్తోత్రం. వాళ్ళ మైండ్ ఫిక్స్ చేసుకున్నారు. అక్కడ డోర్లు తెరిస్తేనే ఇక్కడ కార్యం జరుగుతాయి. అందుకని మనం కింద తలుపులు తెరవబడాలని చూడవద్దు. కింద తలుపులు బలంగా ఉంటాయి. పైన తెరవబడితే కింద తలుపులు నిలబడలేవు. ఎవడైతే నీకు ఇవ్వటానికి ఒక దేవుని దాసునికి ఎవడైతే అడ్డం పడతాడో వాడే ఇంకొకళ్ళు పట్టుకొని తీసుకొచ్చి దేవుని పనికి ఇస్తాడు. మీకు విషయం అర్థం కాదు. కింద తలుపులు మనుషుల హృదయాలను కఠినపరుస్తాయి. కింద తలుపులు అంటే పాతాళపు తలుపులు విశ్వాసులు కానీ లేకపోతే ఎవరినైనా మన యొక్క జీవితాన్ని కఠినపరుస్తాయి. వీటి మీదకి యుద్ధానికి నువ్వు వెళ్ళొద్దు. పైనుంచి కట్టే పనిలో నువ్వు ఉండు. ఆ తలుపులు పగిలిపోతాయి. దేవుని స్తోత్రం, ఆమేన్. మంగళగిరిలో మన చర్చి, అది సైట్ దగ్గర 1.5 కోటి రూపాయలు. అది సైట్ ఒకటే. మనకి నేను 2000లో వచ్చినప్పుడు, నేను బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత హిందూపూర్లో చేసిన తర్వాత మంగళగిరి నా పైన ఉన్న వాళ్ళు సుధీర్ నువ్వు మంగళగిరి వెళ్ళాలంటే మంగళగిరి వచ్చినప్పుడు సైట్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీకు కూడా అద్భుతాలు జరుగుంటాయి, నాకే కాదు. అయితే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఆ స్థలం వాళ్ళ పొలాలు ఎన్నో ఉన్నాయి. బైపాస్ రోడ్ పక్కన స్థలం, 15 సెంట్ల స్థలం, చాలా కాస్ట్లీ. వాళ్ళ భార్య ప్రార్థన చేసింది, ఏమండి ఈ స్థలం మనం చర్చికి ఇద్దాం, ఎందుకంటే మనకు చాలా ఉన్నాయి, చర్చికి అవసరంలో ఉంది. వాళ్ళ భర్తకి చర్చికి ఇవ్వటానికంటే అని చెప్పి పొట్లాడటానికి వెళ్ళిపోతున్నాడు భార్య మీద. సరే ఒకరోజు అన్నాడు, సగం ఇస్తాను సగం డబ్బులు ఇవ్వని అన్నాడట. నాకు ఏమి తెలియదు, నాకు ఇచ్చిన నేను చర్చి మా సొసైటీ పేరు మీద పెడతాను, నా పేరు మీద పెట్టుకోను నేను. అది వాళ్ళకి తెలియదు. సరే చాలా చాలా వేదన పడుతున్నాను. నేనేం చేస్తున్నా? నేనేం చేయట్లా. దేవుడు నుంచి విషయాన్ని నా పని నేను చేసుకుంటున్నా. తలుపులు ఎలా ఉంటాయండి? గట్టిగా ఉంటాయండి. ఎలా ఉంటాయి? పాతాళపు ద్వారాలు, బలవంతులు కూర్చుంటారు అక్కడ, కఠినపరుస్తారు హృదయాల్ని. నువ్వేం బాధపడద్దు. ఆ తలుపులు నిలబడలేవని ఎక్కడ చెప్పాడు అక్కడికి రా. ఆ తలుపులు నిలబడలేవని ఎక్కడ చెప్పాడు అక్కడికి రా. ఏమన్నాడు? పైనుంచి వచ్చే దాంతో నేను కడతాను, ఆ కట్టడంతో ఈ పగిలిపోతాయి అన్నాడు. వచ్చాడు, కూర్చున్నాడు, వెళ్తున్నాడు, చర్చికి వచ్చాడు, కూర్చున్నాడు, వెళ్తున్నాడు. ఒక రోజు పొద్దున్నే వచ్చాడు, కన్నీళ్లతో వచ్చాడు. రాత్రి అంతా నిద్ర లేదన్నాడు. పేపర్లు నా చేతికి ఇచ్చాడు. నేను అన్నాను, మా పైన వాళ్ళు ఓకే అంటే తీసుకుంటాము, లేకపోతే తీసుకోమని చెప్పాను. ఏమో ఇస్తే తీసేసుకుంటారు కదా, ఏంది ఇట్లా అంటున్నాడు అనుకున్నా. నువ్వు ఇవ్వాల్సిన అవసరంలే మనకి, నువ్వు కాదు ఇచ్చేది. దేవునికి స్తోత్రం నువ్వు ఇచ్చినందుకు. కానీ మా పైన వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఆయన కన్నీళ్ళు పెట్టుకొని పేపర్లు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. పేపర్లే కాదు, రిజిస్ట్రేషన్కి డబ్బులు ఇచ్చాడు. రిజిస్ట్రేషన్కే కాదు, బోరే ఇచ్చడానికి డబ్బులు పెట్టాడు. బోరే కాదు, కరెంట్ కనెక్షన్కి డబ్బులు ఇచ్చాడు. అన్నీ ఇచ్చి మీరు ఆ స్థలం తీసుకోండి. ఏమన్నాడు? మొదట్లో నో అన్నాడు. గమనించండి, దైవజనులు ఇక్కడ ద్వారాలు కదిలితే దేవుని రాజ్యం కట్టబడుతుంది. ఎందుకు పాతాళ ద్వారములు నిలవలేవు అని యేసుప్రభు అన్నారు? పాతాళపు ద్వారం పాతాళపు రాజ్యం. దేవుని యొక్క రాజ్యం, యేసుక్రీస్తు సజీవ దేవుని కుమారుడు అనేది దేవుని రాజ్యం. ఈ రాజ్యానికి ఈ యొక్క ద్వారాలకి నేనే మార్గము, సత్యము, దీవెన. ఐఎమ్ ద డోర్. నేనే మార్గము, నేనే ఎంట్రీ. ఈ డోర్కి మధ్య యుద్ధం.
ఆమేన్. ఇది బలమైంది, కానీ దీని బలం కంటే దీని బలం ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకు దీని బలం ఎక్కువ కనిపిస్తుంది అంటే ఇది కట్టబడట్లా. ఈ ద్వారాలు కట్టబడాలి. ఈ ద్వారాలు ఎలా కట్టబడతాయి? మనిషి జ్ఞానంతో కట్టడానికి రెడీ అవుతున్నారు మనుషులు. కాదు, ఆ ద్వారం కట్టబడవలసింది పైనుండి. దైవజనులు పైనుండి మీరు కట్టడం మొదలు పెట్టండి, ఇవి పగిలిపోతాయి. మొట్టమొదటి మన సంఘంలో ఉన్న విశ్వాసుల హృదయాల్లో ఉన్న ఆ పాతాళపు కఠిన ద్వారాలు పగిలిపోతాయి. దేవుడికి బాప్తిజం నేను తీసుకొని అన్నవాడు ఇంకో నలుగురిని తీసుకొని వచ్చి బాప్తిజం నేను కూడా తీసుకుంటాను అయ్య గారు అంటాడు. ఆయన ఏంటి, ఆయన హ్యాపీగా ఉంటాడు, మనం ఇట్లాగా ఉంటాం అన్నవాడు 24 గంటలు ఇల్లు కూడా వదిలొచ్చి దేవుని ఇంట్లో ఉంటాడు. ఆయన ద్వారాలు పగులుతాయి. మనం పైనుంచి కట్టాలి. దేవుని బిడ్డలు మనం గ్రహించాల్సింది ఒకటి, మన పని పైనుంచి. దేవునికి స్తోత్రం. రాజుకే వార్నింగ్ ఇస్తావా నువ్వు హేరోదుకి? వాడేం మాకు తెలీదా? నువ్వు ఒక్కడివేనా గొప్పోడివి? మాకు తెలీదా? వాళ్ళకి తమ్ముడు భార్యను పెట్టుకున్నావు, నువ్వు వార్నింగ్ ఇస్తావు ఏంటి? వాడు నన్ను చంపాలన్నా ఏం చేయాలన్నా ఆయన్ని పెట్టి నేను బ్రతకట్లా. పైనుండే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనులు ఈ చీకటి ద్వారాలు పగలాలి అంటే నన్ను గమనించండి, మన ఉపవాస ప్రార్థనలే కాదు, ప్రార్థనలు ఉండాలి. బైబిల్ చెప్తుంది. మన ఎడతగిన ప్రార్థనలే కాదు, మనం సంఘంగా కూడుకున్నట్టు మాత్రమే కాదు, ఇవన్నీ కట్టే దాంట్లో భాగం ఇవి. దేవునికి స్తోత్రం. ముఖ్యమైనది ఒకటి ఉంది, పైనుంచి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పైనుంచి రావాలి. పైనుంచి వచ్చిందా ఎవడు ఆపలేడు. మీ గ్రామంలో, మీ చర్చిలో నువ్వు ఒక దైవజనుడుగా పైనుంచి రావాలని నువ్వు కూర్చుంటే ప్రకారాలు విశాలపరచబడతా ఉంటాయి. పైనుంచి కొరకు నువ్వు చూస్తూ ఉంటే కట్టి ఊడు కడుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. నువ్వు చూడాల్సింది పైనుంచి. నువ్వు కూర్చుకోవడానికి ప్రయత్నించద్దు, పైనుంచి తీసుకురావడానికి ప్రయత్నించు. దేవునికి స్తోత్రం. అది తండ్రి మాత్రమే మనకి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పైనుంచి ఎప్పుడు వస్తుంది? రెండో విషయం, పైనుంచి ఎప్పుడు వస్తుంది? పైనున్న విషయాలు కింద ఒకదానికి ఆకర్షితమవుతాయి, ఒకదానికి ఆకర్షింపబడతాయి. పైనున్నవి కింద ఒకదానికి ఆకర్షింపబడతాయి. అదేమిటో తెలుసా? నీతి. ఇక్కడ నీతిని నువ్వు చూపిస్తే అక్కడ పైనున్న విషయాలు ఆకర్షింపబడతాయి. అర్థమవటం కొరకు కొన్ని విషయాలు లేఖనాల నుంచి కొన్ని మాటలు మేము మత్తయి సువార్త 3వ అధ్యాయం 15 వచ్చిన మత్తయి 3:15. హౌ విల్ బ్రింగ్ ద థింగ్స్ ఆఫ్ హెవెన్ ఇంటు దిస్ వరల్డ్. 3:15. యేసు ఇప్పటికి కానిము నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగిన ఉన్నదని యేసు ప్రభు పాపము లేనివాడు అతనికి ఉత్తరం ఇచ్చాను గనుక ఒక మనిషి యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు నీలాగా నాలాగా వాక్యం నేర్చుకున్నారు. కాకపోతే ఆయన నేర్చుకునే విధానం వేరు, మనం నేర్చుకునే విధానం వేరు. ఎందుకంటే ఆయన వారి మధ్య కూర్చొని ఆయన ఆలకించుచు వాళ్ళని ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. ఆయనకి తెలిసి ఆయన ఏదో వాళ్ళని అవమానపరచాలని ప్రశ్నలు వేయట్లా. ఆయన 100% మనిషిగానే వాక్యం నేర్చుకున్నాడు. 100% దేవునిగా కూడా ఉన్నాడు. అదే యేసు ప్రభువులో ఉన్న ఒక గొప్ప విషయం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు నేర్చుకున్నట్లు నువ్వు నేను వాక్యం నేర్చుకోగలం. ఎందుకంటే ఒక మనిషిగా నేర్చుకున్నాడు. ఆయన వాక్యమై ఉండియో వాక్యాన్ని ఆలయంలో కూర్చొని నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు పాపం లేని జీవితాన్ని జీవించాడు. జీవించి తన జీవితంలో పరిశుద్ధత ఉంది, తన జీవితంలో పాపం లేదు. అయితే ఆయన ఒక సమయం వచ్చింది, తనకు ఇప్పుడు పైనుంచి రావాల్సిన సమయం వచ్చింది. దేవునికి స్తోత్రం. పైనుంచి తన మీదకి ఏమైనా వస్తేనే ఈ కింద ఆయన నడవటం స్టార్ట్ అవుతుంది. ఆయన ఎంత పరిశుద్ధుడైనా, ఆయన ఎంత నీతివంతుడైనా పైనుంచి రాకుండా ఆయన ఇక్కడ ఏం చేయలేడు. పైనుంచి వచ్చిన వాడే, కానీ మనుషుల్లో ఒక మనిషిగా వచ్చాడు. కాబట్టి ఆయన గుర్తింపు మనిషే. క్రీస్తు యేసు అను నరుడు ఆయన గుర్తింపు. కానీ ఈ నరుడు మీదకు పైనుంచి కనుక ఏదైనా వస్తే చరిత్రను తిరగరాస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. గమనించండి,
పైన విషయాలను ఆకర్షించేది ఒకటి ఉంది, నీతి. యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిజం పొందడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత బాప్తిజం ఇచ్చి యోహాన్ అన్నాడు, నువ్వు నాకు బాప్తిజం ఇవ్వాల్సి ఉండగా నువ్వు నన్ను అడుగుతున్నావు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అన్నాడు, నీతి యావత్తు ఇది కానిమ్ము, ఇది మనకు తగిన, మన ఇద్దరం కలిసి ఇది చేయాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు నీతిని నెరవేర్చాడో ఆకాశం తెరబడింది. దేవుడికి స్తోత్రం. పైనుండి మొట్టమొదటిసారి పరిశుద్ధాత్మ దేవుడు శరీరం మీదకి, ఎవరి మీదకి రాని విధంగా రావటం మొదలైంది. ఇంతకుముందు పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు లేవని కాదు, ఇంతకుముందు పరిశుద్ధాత్మ దేవుడు ప్రజల్ని తాకలేదని కాదు, ఇంతకుముందు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడలేదనేది కాదు. ఒక నరుడు మీదకు దేవుడు నివసించడానికి దిగి రావటం. హల్లెలూయా. ఆయనంతగా ఆకర్షించిన అభిషేకం ఏంటి? ఆయనంతగా ఆ పైనున్నవి ఆకర్షించినవి ఏంటి? పైనున్నవి నువ్వు ఎప్పుడు ఆకర్షించగలవంటే నీ లోపల నీతి ఉండాలి. Praise the Lord. It will attract the clouds. అటు ఇటు వెళ్ళే మేఘాలను ఇది లాగుతుంది. Praise the Lord. Amen. It will attract. నిన్నెందుకు దేవుడు ఎక్కువ అభిషేకించాడో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఎందుకు దేవుడు నిన్ను ఇతరుల కంటే ఎక్కువ అభిషేకించాడు? వాళ్ళని అభిషేకించినట్టు అభిషేకం కాదు నీది. నీ సహోదరుల కంటే అధికంగా నిన్ను అభిషేకించాడు అంటే దాని అర్థం ఏంటంటే నీకు ఎక్కువ పాళ్ళు ఉందనే కాదు, వాళ్ళని అభిషేకించినట్లు కాదు నీ అభిషేకం. నీ పేరే అభిషిక్తుడు. 1:9 ఏముందండి? హెబ్రీ ఏంటంటే నీతిని, ఇక్కడ ఒక మాటను గ్రహించాలి. నీతిని చేసేవారు ఉన్నారు, నీతిని ప్రేమించకుండానే నీతిని చేసేవారు. ఏది పైనున్న వాటిని ఆకర్షిస్తుంది? ఏది పైనున్న వాటిని అటు ఇటు వెళ్లకుండా తప్పనిసరిగా వచ్చి నీ పళ్ళెంలో పడాల్సింది? అది తప్పదు. దానికి తప్పనిసరిగా నీ మీదకి వచ్చి దిగాల్సింది. అది వెళ్ళలేదు, దానికి శక్తి లేదు. దానివల్ల కాదు. ఒక మేఘం, నీటి మేఘం మన ఊరి మీద వెళ్తుంది అనుకోండి, మనం ఊరి మీద నీటి వేగం వెళ్ళొచ్చు, కానీ ఒక పర్వతం వస్తే తప్పించుకొని వెళ్ళలేదు. ఎందుకంటే దానికి చల్లగాలు తగులుతుంది, అక్కడ నీళ్ళు అవ్వాల్సిందే. అది ఈ ఊరి మీద అయితే వెళ్ళొచ్చు, ఇక్కడ చల్లగాలు తగలదు దానికి. కానీ పర్వతం మీదకి వెళ్ళిందంటే దానికి చల్లగాలు తగులుతుంది, నీళ్లుగా మారాల్సిందే. అది దేవుని యొక్క దాసులు మనం. నీతిని చేసేవారుగా ఉన్నాం, కానీ నీతిని ప్రేమించే వారంగా మనం మారాలి. హల్లెలూయా. పైనున్న విషయాలు నీతిగా ఆకర్షింపబడతాయి. అందుకని దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో చూడండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 2:23 ఏముందండి? మనకు తెలిసిన విషయం. నా సమయం ముగింపుకు వచ్చాను. ఏమంటున్నాడు? 23వ వచనం 2వ అధ్యాయంలో వర్షము పైనుండి కిందకి వచ్చేది దేనిని బట్టి? పైనుండి కిందకి వచ్చేది దేనిని బట్టి? హల్లెలూయా. ఆయన నీతిని బట్టి తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వవందు వలె మీకు అనుగ్రహించును. తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు. ఆయన నీతిని బట్టి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును కడవరి వర్షమును. దేవుడు భూమి అంతా చెడిపోవటం చూశాడు. ఆ తరములో ఈ నోవాహు ఒక్కడే, ఆయన కళ్ళు నీతిమంతుడి దగ్గరికి ఆకర్షింపబడినాయి. అదే మీకు నేను చెప్తున్నాను. పైనుండి ఒకటి వచ్చింది ఆయన దగ్గరికి. అది ఈ భూమి మీద అందరూ చచ్చిపోయేటట్లు ఆయన్ని చచ్చిపోకుండా చేసింది. అది ఈ భూమి మీద బలమైనవి సహితం చచ్చిపోయినాయి, కానీ ఈ బలహీనుడు చచ్చిపోలేదు. పైకి ఎగిరే పక్షులు చచ్చిపోయినాయి, బలమైన ఏనుగులు లేకపోతే ఇంక వేరే చచ్చిపోయినాయి, కానీ ఈయన చచ్చిపోయి. ఎందుకంటే దేవుడు ఏం చూశాడో తెలుసా? దేవుడు ఒక నీతిమంతుడిని వెతికితే ఆ తరములో ఇతడు నీతిమంతుడిగా కనపడ్డాడు. పైనుంచి అతని దగ్గరికి ఏదో వచ్చింది.
నీతిని చేసేవాడే కాదు, నీతిని ప్రేమించేవాడికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ వాక్యం ధ్యానించే వాళ్ళు ఉన్నారు, వాక్యం ధ్యానించుట యందు ఆనందించేవారు ఉన్నారు. అందుకే ధ్యానించేవాడికి మధ్య వ్యత్యాసం ఎందుకు వస్తుందంటే, ధ్యానించేవాడు ధ్యానించుట కొరకు ధ్యానిస్తాడు, వేరొకడు ప్రేమించుటాన్ని బట్టి ఆనందించుటాన్ని బట్టి ధ్యానిస్తాడు. అందుకనే ప్రజలు ఫలించడానికి రూట్ ఏంటంటే దాని యందు ఆనందించటం. మీరు సమృద్ధి కలిగి నా యందు ఆనందించి నన్ను మీరు సేవించలేదే, నా యందు మీకు ఆనందం లేదే. సమృద్ధి ఉన్నప్పుడు సమృద్ధిలోనే మీకు ఆనందం ఉంది, కానీ నా యందు మీరు ఆనందించలేదు కాబట్టి నన్ను మీరు సేవించలేకపోయారే. కాబట్టి మీరు 40 సంవత్సరాల్లో రాలిపోయారు. కానీ నా యందు ఆనందం ఉండి పూర్ణ హృదయంతో నన్ను వెంబడించిన యెహోషువ, కాదేష్ వారు మాత్రం నా ఆనందంలోనికి ప్రవేశిస్తారు, నా వాగ్దానంలోనికి ప్రవేశిస్తారు. దేవునికి స్తోత్రం. ప్రభు బిడ్డలారా, దైవజనులారా, దేవుని పై విషయాలు మీ దగ్గరికి ఇప్పుడు వస్తాయి తెలుసా? మొదటిది పైనుంచి రావాల్సిందే. నీ యొక్క జీవితంలో మార్పు, నీ పరిచర్యలో మార్పు, నీ ద్వారా దేవుడు సంకల్పించిన సంకల్పము అది నెరవేర్చబడాలి అంటే పైనుంచి రావాల్సిందే. పైనుంచి రావటానికి పైనది కిందది, ఆ పైన ఉన్నవాడు ఆపరేట్ అయ్యే విధానం, పనిచేసే విధానం నీతిని బట్టి కదులుతాడు. ఆయన సింహాసనం ఒక నీతి, న్యాయాలు, ఆధారాలు. మన గవర్నమెంట్కి కరప్షన్ ఆధారం ఏంటంటే, ఆధారం కరప్షన్ బట్టి మన గవర్నమెంట్ కదులుతుంది. ఎవరికి నువ్వు లంచం ఇస్తే అటు కదులుతుంది మన గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ నీతి న్యాయాల ఆధారం, నీతిని బట్టి కదిలే గవర్నమెంట్ అది. కాబట్టి నీతి ఎక్కడైనా సరే ఉందా, ఒక మగ పావురం చూసి ఆడ పావురం ఆకర్షింపబడినట్లు నీతి కనిపించిందా, పైనుంచి ల్యాండ్ అవటం మొదలవుతుంది. ఎందుకో తెలుసా అండి, ఏరోప్లేన్ ల్యాండ్ అవ్వాలంటే మన నేషనల్ హైవేస్ మీద ల్యాండ్ అవ్వలేదు. అది ఏరోప్లేన్ దిగాలంటే నేషనల్ హైవేల మీద ల్యాండ్ అవ్వలేదు. దానికంటూ సపరేట్ రన్వే ఉంటుంది. దానికి అంత హెవీ బర్డ్, అంత బరువైన పిట్ట వచ్చి ఒక్కసారి గుద్దిందంటే కింద నొప్పులు వస్తాయి. అంటుంది అది. బ్రేక్ వేస్తే మనం అందరం ముందుకు వెళ్తాం. ఇట్లా కింద రోడ్డు, మన రోడ్లు అయితే తారు లెగిసి వస్తుంది. దేవుడి నుంచి వచ్చేది నీ మీద ల్యాండ్ అవ్వాలి అంటే ఇది సరిపోదు. దానికి నీతి అనే ల్యాండింగ్ స్ట్రిప్ అవసరం. నీతి అది వచ్చి ల్యాండ్ అయిందంటే ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. అది కాకుండా ల్యాండ్ అయిందనుకో విమానం పేలిపోద్ది. ఏ ఇసుకలో ఉన్న బీచ్ పక్కన బాగుందని దించితే పేలిపోద్ది. కానీ దీన్ని తట్టుకునే శక్తి ఈ రోడ్డుకు ఉండాల. నీతిని చేయటమే కాదు, నీతిని ప్రేమించేవాడు తన హృదయంలో, ప్రభువా నీకు తెలుసు కదా నేను నీతిని ప్రేమిస్తున్నాను, మనం నిలబడండి, ల్యాండ్ అవ్వకపోతే అప్పుడు చూడండి, గాడ్ విల్ కమ్. ఎవడున్నాడు ఇప్పుడు? నేను చాలా వేదనగా ఉన్నాను, నేను ఎక్కడ ల్యాండ్ అవ్వాలి? ఎక్కడ ల్యాండ్ కాలేవు నువ్వు. ఈ పెద్ద ఫ్లైట్లు అయినా ఇక్కడ ల్యాండ్ అవుతాయి, ఈ పై నుంచి వచ్చేది ఇది ఎక్కడ ల్యాండ్ అవ్వాలి? ఇది ఇప్పుడు వరకు కూడా చచ్చిపోతున్నారు. చంద్రుడి దగ్గరికి వెళ్ళి వచ్చింది కింద ల్యాండ్ అవ్వాలంటే ఇప్పటికీ అల్లాడిపోతున్నారు జనాలు, ఎట్లా ల్యాండ్ చేయాలని. ఇప్పుడిప్పుడే టెక్నాలజీ నెమ్మదిగా పుంజుకుంటుంది. అది చంద్రుడి దగ్గర నుంచి వచ్చేది, ఇది చంద్రుడిది కాదు, ఇంకా పై నుంచి వస్తుంది. ఇంకా దీనికి ఇంక ఈ శక్తి సరిపోదు, ఈ ల్యాండింగ్ ఇంకా పై నుంచి వస్తుంది. ఇది ఈ ల్యాండింగ్ శక్తి సరిపోదు. అయితే ఈ ల్యాండింగ్ చూస్తుంది ఎవరు అని. అదిగో అబ్రహాం ఇంటి ముందు ల్యాండ్ అవ్వు అంది. రైట్, అబ్రహాం ఇంటి దగ్గరికి వచ్చి ల్యాండ్ అయ్యాడు నీతిమంతుడు అబ్రహాం. కొన్ని విషయాలు ఉన్న అబ్రహాం పైన నిర్ణయం అని ఎవరికి తెలియదు, నీకు చెప్పాలి. ఎందుకు అన్నాడు దేవుడు? ఏమన్నాడు తెలుసా? 18 అధ్యాయం ఆది కాండంలో, ఇతడు ఈ నీతి న్యాయాల్ని తన 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 పిల్లలకి చెప్తాడని నాకు తెలుసు. అంటే ఇతడు నీతి చేసేవాడే కాదు, నీతిని ప్రేమించేవాడు.
దేవునికి స్తోత్రం. ఇంకోటి గుర్తుంచుకోండి, పైనుంచి వచ్చి నీ మీద ఏదైనా ల్యాండ్ అయిందా నువ్వు వాడు అయిపోతావు అంతే. సౌలు మీదకి చీకటాత్మ వచ్చింది, చీకటాత్మగా అయిపోయాడు ఆయన. పరిశుద్ధాత్మ అపోస్తలుల మీదకి వచ్చింది, పరిశుద్ధాత్మగా అయిపోయారు వాళ్ళు ఆయన. నీ మీదకి కనుక ఏదైనా వచ్చి ల్యాండ్ అయిందా దేవుడి నుంచి, నువ్వు అది అయిపోతావు. మీకు అర్థమవటం కొరకు కూడా చెప్తాను. బాప్తిజం ఇచ్చి యోహాను మీదకి కొన్ని పైనుంచి ల్యాండ్ అవుతున్నాయి. నా తెలుగు అర్థం, నా ఇంగ్లీష్ అర్థమవుతుంది, చిన్న చిన్న మాటలు పైనుంచి ల్యాండ్. ఒకరోజు ఒకటి ల్యాండ్ అయింది ఇట్లా, ఇదిగో లోక పాపంలో మోసుకుని దేవుని గొర్రె పిల్ల అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఏదైతే నీ మీద ల్యాండ్ అయిందో అది నువ్వు అవుతావు, జాగ్రత్త. సేవకు చెప్పాడు, అది మీకు చెప్తున్నాను. లోక పాపలు మోసుకుపో దేవుని గొర్రె పిల్ల అన్నాడా? అది ల్యాండ్ అయిందా పైన? తను వధింపబడే వాళ్ళకి సిద్ధపడటం స్టార్ట్ అయింది. అప్పుడే ఇతనికి మెడ. గొర్రె పిల్ల అని చెప్పేటప్పుడు ఇది సిద్ధమవుతుంది అక్కడ హతసాక్షిగా. దేవుడు నీ మీద ఏమైనా ల్యాండ్ అయ్యిందా, ఏమి ల్యాండ్ అయ్యిందో నీ జీవితం చూపిస్తుంది. అపోస్తలుడైన పౌలు దమస్కు రోడ్లో నుంచి దమస్కు పట్టణంలోకి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. సడన్ గా వచ్చి ఒకటి ల్యాండ్ అయింది. ఈయన నా ఏర్పాటు చేసుకున్న పాత్ర, నా నిమిత్తం ఈయన ఎన్ని శ్రమలు పడాలో, ఇజ్రాయెల్ మధ్య జెంటైల్స్, కింగ్స్ అండ్ ఇజ్రాయెల్. ఓకే, ఇంగ్లీష్లో త్వరగా వస్తుంది నాకు. ఈస్ చోజన్ వెసల్ ఆఫ్ మైండ్ టు బేర్ మై నేమ్ అమాంగ్ జెంటైల్స్, కింగ్స్ అండ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఫర్ ఐ విల్ షో మెనీ సఫరింగ్స్ టు సఫర్ ఫర్ మై నేమ్స్ సేక్. నా నామం నిమిత్తం ఎన్ని శ్రమలు పడాలో నేను ఆయనకి చూపిస్తాను. ఇతడు నేను ఏర్పాటు చేసిన పాత్ర ఆయన మీద ల్యాండ్ అయింది. ఆయన జీవితం చూపించిందా లేదా? ఆయన అంటాడు, మీరెందుకు గుండెలు కొట్టుకుంటారు? నేను యెరూషలేముకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మీరు ప్రవచనాలు చెప్పినంత మాత్రాన్ని నేను ఆగను. మీరు ఆగచ్చు ప్రవచనం అని, ఆయన ఆగడు. ఎందుకంటే ఆల్రెడీ దానికి వధింపబట్టడానికి ఆయన మీద ల్యాండ్ అయింది. ఆయన అప్పటి నుంచే సిద్ధం చేస్తుందని ఆయనే చెప్తున్నాడు. గ్రామాల్లో నేను అక్కడక్కడ పరిచర్య చేస్తుంటే దేవుని ఆత్మ నాతో చెప్తుంది, నన్ను సిద్ధం చేసింది, నీ యొక్క అంతం నువ్వు వెళ్ళాల్సింది ఇలాగ ఉందని చెప్తూ ఉందని చెప్పి. దేవునికి స్తోత్రం. నేను మీరు పైనుంచి రావడం గురించి చెప్పాను. పైనుంచి వచ్చింది ఏ విధంగా ఇక్కడ బలమైన ద్వారాలు పగలగొడుతుంది అని చెప్పి కట్టడం జరుగుతుంది అని చెప్పాను. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, పైనుంచి రావటం ఎలాగొస్తుంది? ఆమేన్. అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే నిన్నది అలా మార్చేస్తుంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అంతే, స్టార్ట్ అయింది. ఎక్కడికి? ఆ బాప్తిజం తీసుకున్న దగ్గర నుండే ఆయన ప్రయాణం ఎటువైపు స్టార్ట్ అయిందో తెలుసండి? గొల్గొతా వైపు స్టార్ట్ అయింది. బాప్తిజం తీసుకొని బయటికి రావటం ఆయన ప్రార్థనలోకి వెళ్ళాడు, కార్యాలు చేశాడు, కరెక్టే. కానీ ఆయన నడక ఎటువైపుకి స్టార్ట్ అయిందో తెలుసా? గొల్గొతా మీదకు పెట్టాడు మనసు. ఎందుకు? ఆయన ఎందు ఆనందిస్తూ ఉన్నాడు. ఏంటి ఆనందం ఆయనకి తెలుసు, అందరికీ తెలియదు. అది మనందరి యొక్క శిక్ష ఆయన మీద వేసి ఆయన ఆనందపడుతున్నాడు, లేకపోతే ఆయన ఆదరింపబడుతున్నాడు. ఆయనకి తెలుసు అది. ఈయన ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అంటే చక్కగా బాగున్నాడు ఆనందిస్తున్నాను కాదు. అది ఈ భూమి మీద ఇంతకాలం నేను బాధపడ్డాను, నన్ను ఆనంద పెడతాడు నా బిడ్డ అంటే అర్థం ఏంటో తెలుసా? నా నిమిత్తం అనేకులు పాపం నిమిత్తం చనిపోతాడు. అది ల్యాండ్ అవగానే ఏమయ్యాడు తెలుసా? గొర్రె పిల్లగా ఆయన తోడేళ్ల మధ్యకి వెళ్ళాడు 40 రోజులు. ప్రయాణం ఇటు వచ్చిందో తెలుసా? ప్రయాణం నెమ్మదిగా. ఆయనకేం కొత్త విషయం కాదు ఇది. ఆయన మీద ల్యాండ్ అయింది. ఆయన ప్రియ కుమారుడు, ఆయన నేను ఎప్పుడు సంతోష పెడుతున్నాను, ఆయన నన్ను ఎప్పుడు విడిచిపెట్టాడు అన్నాడు. ఎక్కడికయ్యా నీ ప్రయాణం అంటే శిష్యులకు తెలిసింది 3 సంవత్సరాల తర్వాత. అమ్మ నాయన, ఈయన్ని చేపలు వదిలి వదలమంటే మనం ఏదో అని వదిలేం మనం. ఆయన వెళ్తుంది గొల్గొతా వైపు అని వాళ్ళు ఆయన వెనక భయపడి నడవటం మొదలు పెట్టారు. ఎందుకంటే ఆయన పిలిచినప్పుడు ఆయన ఎటు వెళ్తున్నాడు ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన మీద అది ల్యాండ్ అయింది. వీళ్ళ మీద ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళంతే మారారు. నీ మీద ల్యాండ్ అవగానే నిన్ను అదిగా మార్చేస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అది నీ మీదకు రావాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నీతిని ప్రేమించారు. ఏమిటి నీతి? ఆయన మాట ప్రకారం చేయడం. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పిన మాటను మనం చేయటం.
హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. 51 కిడ్స్ యెషయా 1 యెషయా 51. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. నీతిని అనుసరించే వారులారా, నా టైం అయిపోయిందండి. నీతిని అనుసరించు యెహోవాను వెతుకుచున్నవారులారా. ఇంతకుముందు నేనేం చెప్పాను? యెహోవాను వెతకండి, నిత్యము ఆయన సన్నిధిని వెతకండి. కంటిన్యూ చేయండి బ్రదర్, మళ్ళీ చదవండి. ఇదే మళ్ళీ చదవండి. నీతిని అనుసరించు యెహోవాను వెతుకుచున్నవారులారా, నా మాట వినుడి. చూడండి, నీతిని అనుసరించు యెహోవాను. ఇందాక నీతి వెతకటం గురించి సన్నిధి గురించి చెప్పాను, నీతి గురించి చెప్పాను. నీతిని ప్రేమిస్తూ ఆయన వెతకాలి. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీదకు దేవుని విషయాలు తీసుకువచ్చి కట్టబడాలి అంటే దైవజనులు మనము నీతిని అనుసరించేవారు అవ్వాలి, నీతిని ప్రేమించేవారు అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సహాయం చేస్తే ఈ నీతికి వేరే విషయాలు ఏమి కనెక్ట్ అయి ఉన్నాయి? ఈ నీతిని నిర్లక్ష్యం చేస్తే ఏ విధంగా దేవుని యొక్క రాకడ విషయంలో దేవుని బిడ్డలు ప్రభువుని కోల్పోతారు? నీతికి దానికి ఉన్న సంబంధాలు ఏంటి? ప్రభు మాటల్లో దేవుడు సహాయం చేస్తే నెక్స్ట్ మనము దేవుని సేవక మీటింగ్ లో మాట్లాడదాం. యేసు ప్రభు ఏమన్నారు మత్తయి 7:23 మీరు అతిక్రమములు చేయవారులారా, ప్రభువా ప్రభువా అని చెప్పు ప్రతివాడు దెయ్యాలను వెళ్ళగొట్టాడు, సూచక క్రియలు చేశారు, అద్భుతాలు చేశారు, కానీ ప్రభు ఏమన్నాడు? మీరెవరో నేను ఏమన్నాడు నా మాట అక్కడ? అక్రమములు. యు ఆర్ ఏ అన్రైచియస్ పీపుల్, యు ఆర్ ఏ అన్జస్ట్ పీపుల్. మీరు అక్రమం చేసేవారు. మీరు దేవునికి స్తోత్రం. మీరెవరో నేను ఎన్నడూ ఎరగను. అంటే ఎప్పుడు ఎరిగేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఎన్నడూ ఎరగని బ్యాచ్ ఉందంటే ఎన్నడూ ఎరిగే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరంటే, నేను ఆయన ఇష్ట ప్రకారం నేను ఎల్లప్పుడూ చేయుదును కాబట్టి ఆయన నన్ను ఎప్పుడు మీరందరూ విడిచిపెట్టిన ఆయన విడిచిపెట్టలేదన్నాడు. దేవుని స్తోత్రం. సో నౌ ద ఫస్ట్ పార్ట్ ఇస్ వాట్ గాడ్ వాంట్స్ టు సే. మొదటి భాగం దగ్గర 1:10 దగ్గర దైవ సేవకుడు గుర్తు నా వాల్ పోస్టర్ కాదు, నా బిషప్ కాదు, నా రెవరెండ్ కాదు, నా ఆత్మవరాలు కాదు, దైవజనుడు గుర్తు. దేవునికి స్తోత్రం. ద సీల్ ఆఫ్ దట్ యు ఆర్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. నువ్వు దైవజనుడు అంటానికి ముద్ర దైవ సన్నిధి. ఓ మాటలో చెప్పాలంటే, నీ దగ్గర ఎవరైనా వచ్చి పక్కన కూర్చున్నారంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ కన్నీరు కార్చారు. యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని కార్చింది. ఏ మెసేజ్ చెప్పాడని కార్చింది? ఏ సువార్త కూడికి మీటింగ్ చెప్పాడని కార్చింది? దైవజనుడు ఆయన నా సేవకుడు, ఆయన మీద నా ముద్ర ఉంది. ఏంటా ముద్ర? ఆయన సన్నిధే. నేను జస్ట్ మా బాబు దగ్గరికి అమెరికా వెళ్ళినప్పుడు స్టేట్స్ లో ఒక చోట న్యూయార్క్ లో వాక్యం, కొంచెం చిన్న వాక్యం ఏదో చెప్పాను. ఒక సిస్టర్ వచ్చి అంటది, అన్న మిమ్మల్ని చూస్తే నాకేమో అయితా ఉంది. ఏమవుతుంది? నేను నల్లగా ఉంటాను, తెల్లగా ఏమి ఉండను. నేను ఏమవుతుందో నాకు తెలుసు. వెన్ యు ఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, పీపుల్ విల్ బి టచ్డ్. దైవజనుడి మీద ఉన్న గుర్తు దైవ సన్నిధి. ఆ సన్నిధి ఉన్నప్పుడు ప్రజలకు ఏదో జరగటం ఖచ్చితం అంతే. ఇక నువ్వు ఎంత పిచ్చి మెసేజ్ చెప్పు, ఎంత పిచ్చి డాన్స్ అయ్యి ప్రజలు తాగుపడతారంతే. నీ బట్టలన్నీ వెళ్ళిన డాన్స్ అయ్యి ప్రజలు తాగుపడతారంతే, ప్రజలు దీవించబడతారంతే. ఎందుకంటే నువ్వు దైవజనుడు. నీకు ముద్ర నీ కిరీటం కాదు, నీకు ముద్ర దైవ సన్నిధి. అది మొదట. రెండవది, అది ఫస్ట్ పార్ట్. అసలు మన మెయిన్ ఫ్లోలోకి వస్తే పైనుంచి రావాలి. మీ మనసుల్ని దీని మీద ఖచ్చితంగా స్థిరపరచుకోండి. పైనుంచి రావాల్సిందే. ఏమవుతుంది పైనుంచి? ఇది ప్రిన్సిపల్. యేసు ప్రభు బాప్తిజం ఇచ్చి యోహాను వీళ్ళిద్దరు స్త్రీలలో గొప్పవాడు ఆయన, అందరిలో గొప్పవాడు ఈయన. ఈ గొప్పవారు ఇద్దరికి ఉన్న ప్రిన్సిపల్ ఒకటి, పైనుంచి రావాలి. దాని మీద నడిచారు వాళ్ళిద్దరు. కాబట్టి ఆ ప్రిన్సిపల్ మనం నేర్చుకోవాలి. సో ఈ పైనుంచి మన జీవితాల మీదకి ఎప్పుడు వస్తుంది?
నీతిని బట్టి, నీతిని ప్రేమించడాన్ని బట్టి మీ జీవితాల్లో దేవుని విషయాలు పైనుంచి వస్తాయి. అప్పుడు ఇక్కడ దేవుని రాజ్యం కట్టబడుతుంది. కట్టబడగానే ఆ ద్వారాలు కదిలిపోతాయి. ప్రైజ్ ది లార్డ్.